హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరమైన మలుపులు, కామెడీ అలాగే ఎమోషన్స్తో సాగుతుంది. మరి ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది? కేశవ పెళ్లి విషయంలో ఏం తేల్చాడు? చక్రి ఎలాంటి మేకర్గా రెడీ అవుతాడు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే ఎపిసోడ్ ప్రారంభంలో ఒక లవ్ ట్రాక్ సంభాషణ కనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చి తన ప్రేమ గురించి సుక్కు అనే అమ్మాయి లేకుండా తను బ్రతకలేనని చెబుతాడు. అయితే అక్కడున్న అతను మీది 2 sides లవ్వా లేదా 1 side లవ్వా అని క్లారిటీగా చక్రి అడుగుతాడు. మొదట ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, బలవంతంగా ఒప్పించడం జరిగింది అని అంటాడు. అతడికి అసలు విషయం అర్థమయ్యేలా వివరిస్తాడు చక్రి. ఇష్టంతో ప్రేమించుకున్న వాళ్ళే కలకాలం కలిసి ఉండలేకపోతున్నారు. అలాంటిది నువ్వు బలవంతంగా ఒప్పించావు అంటున్నావు. ఏదైనా చిన్న గొడవ జరిగితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు మనతో ఎప్పటికీ ఉండరు బ్రో అని చక్రి చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తికి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కెరియర్ మీద, చదువు మీద దృష్టి పెట్టు అని హితబోధ చేస్తాడు. ఈ మాటలలో మీ కళ్ళు తెరిచిన ఆ కుర్రాడు అక్కడే బ్రేకప్ చెప్పేసుకుంటాడు ఆ అమ్మాయికి, సుకన్యకి. అప్పుడు మరోవైపు చక్రి తనదైన స్టైల్లో ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను చూసి నవ్వుకుంటారా? ప్రతి కుక్కకొక రోజు వస్తుంది, నాకు కూడా ఒక రోజు వస్తుందని చక్రి మహాలక్ష్మిని చూసి అనుకుంటూ ఉంటాడు మనసులో. అయితే నేను గ్రామసింహాన్ని కదా, ఈ పోలికేంటి అని చక్రి అనుకుంటాడు. ఈ చక్రి అడవి సింహం అంటూ తనలో తానే బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఇక బస్టాప్ దగ్గర ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంటుంది. అక్కడ అమ్మాయిలు నిలబడి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి ఏడిపించడం, నంబర్ అడగడం అంటుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మన కన్నాగాడే. కన్నాగాడు బస్ స్టాండ్లో నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడే పక్కనే ఉన్న అమ్మాయిలిద్దరూ, ఒక అమ్మాయి ఏమో కన్నాను లవ్ చేస్తూ ఉంటుంది. కన్నాకు తెలియకుండా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు కన్నా పక్కనున్న అమ్మాయి కన్నాను చూసి ఇలా ఎక్కిరిస్తుంది. అప్పుడు కన్నా పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళేంటి నాకెళ్ళి అలా చూస్తున్నారు, అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు కన్నా. దూరం నుంచి చూడడం వరకే కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ఇంత భయమా అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇలా అయితే నీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో అని ఫ్రెండ్ ఆట పట్టిస్తుంది పక్కనున్న ఫ్రెండ్ని. కానీ ఆ నువ్వు కన్ననలా అనొద్దే, కన్న నా బంగారు కొండ, కన్న నా వెండి కొండ, కంగారు నా బుజ్జు కొండ అని లవ్ చేసే అమ్మాయి ఎంతో సంతోషంగా అంటుంది. అబ్బో, నీ మాటలు ఇక్కడి వరకే కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడలేవా? గట్టిగా అరుస్తే ఆ అబ్బాయి కూడా ఓకే చెప్పేలా ఉన్నాడు. యాన్నో భయనస్తుని ప్రేమిస్తున్నావేంటి అని అంటుంది. అన్న తర్వాత ఏమోలేవే, నాకన్నా నాకు ఇష్టమని అంటుంది. అన్న తర్వాత ఇక ఎపిసోడ్లో అత్యంత కీలకమైన సన్నివేశం, కేశవ దగ్గరికి ఒక అమ్మాయి పసుపు తాడుతో పట్టుకొని రావటం. అంటే శైలు వస్తుంది. మెకానిక్ షాప్ దగ్గరికి శైలు కేశవ దగ్గరికి వస్తుంది. గబగబా స్పీడ్గా వస్తుంది. వచ్చి ఆ అమ్మాయి శైలు ప్లేట్ కడిగి అక్కడ పసుపు తాడు తయారు చేస్తూ ఉంటుంది. ఒక అమ్మవారి ఫోటో పెట్టి పసుపు కుంకుమ, పసుపు కొమ్ము కడుతూ ఉంటుంది. చక్రి అయోమయంలో పడి ఏం చేస్తుంది ఈ బుస్సు అని కేశవ ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. ఏం చేస్తుందిరా, ఎందుకు ఇంత స్పీడ్గా వచ్చి ఏం చేస్తుంది అని అడుగుతాడు. అన్న తర్వాత శైలు గబగబా దారంకి పసుపు రాసి
ఇంకా తీసుకొని వచ్చి ఆ దేవుడి సాక్షిగా ఈ తాడు నా మెడలో కట్టి ఇప్పుడే నన్ను నీ భార్యను చేసుకో అని నిలదీస్తుంది శైలు. దీంతో షాక్ అయిన కేశవ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు తాళి కట్టలేను అని తేల్చి చెబుతాడు. కానీ ఆ శైలు మాత్రం తగ్గదు. మా ఇంట్లో నా ప్రేమ విషయం తెలిసిపోయింది. తెల్లవారి దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇంట్లో రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువైపోతుంది. నన్ను బలవంతంగా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అంటూ తన ఆవేదన చెబుతుంది శైలు. పోనీ ఇప్పుడు ఎవరికి తెలియకుండా రహస్యంగా తాళి కట్టు. మీ అన్నయ్యకు పెళ్ళయ్యాక మనం అందరి సమక్షంలో అఫీషియల్గా పెళ్లి చేసుకుందామని బ్రతిమలాడుతుంది శైలు. కానీ కేశవ మాత్రం తన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు. మా అన్నయ్య పెళ్ళి అయ్యేంత వరకు నేను నీ మెడలో తాళి కట్టను అని ముందే చెప్పాను. నా ఈ నిర్ణయం మారదు అని ఖరాఖండిగా చెప్తాడు. దీంతో ఆ అమ్మాయి ఎంతో బాధతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంట్లో వంట విషయంలో సరదా సంభాషణలు జరుగుతున్నాయి. మీకు పెళ్ళైతే మీ వైఫ్తో వంట చేయిస్తారా పెద్ది అని మహాలక్ష్మి అడిగితే తమ్ముళ్ళు కడుపు నిండేలా వండితే వంట అప్పగిస్తాను. నాకంటే ముందు నా తమ్ముళ్ళే ముఖ్యం అంటాడు పెద్ది. అంటూ అన్నయ్య తన ప్రేమ చాటుకుంటాడు. అదే సమయంలో మనీషాని తీసుకువెళ్ళడానికి బస్సి వస్తాడు. ఊరి నుంచి మనీషాను వెతుక్కుంటూ వచ్చిన బావ తిరిగి వెళ్ళిపోయాడని, కాబట్టి ఇక ఎలాంటి భయం లేదని బస్సి చెప్తాడు. ఇన్నాళ్ళు తమ ఇంట్లో సొంత మనిషిలా కలిసిపోయిన మనీష అందరికీ ధన్యవాదాలు చెబుతుంది. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ రుణం తీర్చుకోలేను అని భావోద్వేగాలని గుర్తుతుంది. దానికి వాళ్ళు స్పందిస్తూ, నీకు ఇష్టం లేని పెళ్ళి ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయి. నేను అండగా ఉంటా అని మరోసారి భరోసా ఇచ్చి ఆమెను సాగనంపుతూ ఉంటారు. కానీ మనీషాకు ఎంతో వాళ్ళు చూపించిన కేరింగ్ అండ్ వాళ్ళు చూపించిన ఆప్యాయత ఎంతో నచ్చి మా పెద్దికి దండం పెడితే మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారని చెబుతుంది. అలాగే వాళ్ళ డాడీ కాడికి కూడా వెళ్ళి కాళ్ళ మీద పడి, మీరు చాలా మెక్కండి అంకుల్, జాగ్రత్తగా ఉండండి అని అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది మనీష. ఇక ఎపిసోడ్లో మరో హైలైట్ సీన్ చక్రి ఆలోచనలు. మహాలక్ష్మి బాస్ విక్కీని చూసి తెగ కుళ్ళుకుంటాడు. వాడికి కారు ఉంది, డబ్బుంది, అందముంది, స్మార్ట్గా ఉన్నాడు. వాడిని చూసి మహాలక్ష్మి ఇంప్రెస్ అయిపోయితే నా పరిస్థితి ఏంటి? వాడి ట్రాప్లో పడకుండా నా భార్యని నేను ఎలా ఇంప్రెస్ చేయాలని తల పట్టుకుంటాడు. ఇంతలో తన తమ్ముడు కన్నా వచ్చి చక్రికి గట్టి క్లాస్ పీకుతాడు. చక్రి వేసుకున్న బట్టల్ని బయటకు తీసి, ఇవేం బట్టలురా బాబు, బ్రౌన్ కలర్ బూడిద రంగు షర్ట్లు వేసుకుంటే ఏ ఆడపిల్ల అయినా ఇంప్రెస్ అవుతుందా అని అంటాడు కన్నగాడు. డోర్ మ్యాట్ని చొక్కాలా కుట్టించుకున్నట్లు ఉన్నాయి. ఇలాంటి డల్ కలర్ వల్ల నీ ఫేస్ డల్ అయిపోయింది. వదిన వాళ్ళ బాస్ని చూడు, ఎంత నీట్గా ఐరన్ చేసి బట్టలు స్మార్ట్గా మెయింటైన్ చేస్తాడో. నువ్వు కూడా రేపటి నుంచి డల్ కలర్స్ వదిలేసి బ్రైట్ కలర్ వేసుకో అని అప్డేట్ చేస్తూ చక్రిలా అనిపించాలి అని సలహా ఇస్తాడు కన్నా. దాంతో చక్రి కూడా రేపటి నుంచి అదరగొట్టేస్తానని ఫిక్స్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో కాఫీ తాగుతూ కన్నా తన ఆలోచనలు మునిగిపోతాడు. బస్ స్టాండ్లో ఇద్దరు అమ్మాయిలు నన్నే చూస్తున్నారు. ఒక అమ్మాయి అయితే
నేను తెలిసినట్టే చూస్తుంది, చాలా బాగుందని ఇంట్లో మహాలక్ష్మికి చెబుతూ ఉంటాడు. ఇంతలోనే కేశవ ప్రేమించిన అమ్మాయి కేశవ వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఆవేశంతో వస్తుంది. అడగడం, రోజు రోజుకి మా ఇంట్లో వాళ్ళు చేసే ఒత్తిడి భరించలేకపోతున్నాను కేశవ వాళ్ళ అన్నయ్య గారు. కేశవ తప్ప ఎవరిని ఇచ్చి పెళ్లి చేసుకోమంటున్నారు? కేశవ దగ్గరికి వెళ్ళి తాళి కట్టమంటే మా అన్నయ్య పెళ్ళి అయ్యాకే నేను చేసుకుంటానని చెప్పాడు. అసలు జీవితంలో మీరు పెళ్లి చేసుకుంటారా? మీ వల్లే మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం అంటూ నిలదీస్తూ నిప్పులు చెరుగుతుంది. దీంతో ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్. మరి కేశవ అన్నయ్య ఈ పెళ్లి గోలకి ఏం సమాధానం చెప్తాడు?